అంటే మతం మారటం వలన వాళ్ళ జీవితాల్లోకి ఏవో వెలుగులు వస్తాయనే పద్ధతిలో ఒక నేరేటివ్ హ్మ్. బిల్డ్ అయిపోయింది కానీ, హ్మ్. మతం మారినప్పటికీ వాళ్ళు అదే మాలపల్లిలోనో, అదే మాదిగగూడెంలోనో ఉంటారు. హ్మ్. కాబట్టి వాళ్ళు అవే పనులు చేసుకుంటూ ఉంటారు. అయితే మతం మారటం అనేది వాళ్ళు ఎందుకు చేస్తారు? దాని ద్వారా వాళ్ళకి జీవితంలో ఉద్ధరణ ఏమిటి అంటే, చాలా సందర్భాల్లో వాళ్ళకి యాక్సెసిబిలిటీ దేవుడితో యాక్సెసిబిలిటీ ఉంది అని అనుకున్నప్పుడు, ఆ మతంలోకి మారుతున్నారు. క్రైస్తవంలోకి మారిన వాళ్ళకి ప్రత్యేకంగా చర్చిలు ఒరగబెడుతోంది గూడా ఏమీ లేదు. హ్మ్. కానీ ఒక ఇది ఉంది. వాళ్ళకేవో డబ్బులిచ్చి మతం మారుస్తున్నారు. ఇలాంటివున్నాయి. హ్మ్. అయితే వాటికంటే గూడా యాక్సెసిబిలిటీ ఉంది. గుడికి వెళ్ళటం కన్నా చర్చికి వెళితే యాక్సెసిబిలిటీ ఎక్కువుంది. హ్మ్. అంటే గుడిలోకి వెళ్ళని కొన్ని సందర్భాల్లో రానివ్వరు. అవును. కొన్ని గుళ్ళలోకి పర్టిక్యులర్‌గా గ్రామాల్లో గుళ్ళలోకి వీళ్ళెళ్తుంటే ఇదేంటి వీళ్ళొస్తున్నారనే పద్ధతిలో ఉంటుంది. హ్మ్. ఇలాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళ దగ్గరకే గుడి ఉంటుంది. అక్కడే పాస్టర్ ఉంటాడు. వాళ్ళ వాడే పాస్టరు. ఆయనే హ్మ్. కూర్చోబెట్టి మాట్లాడతాడు. ఇక్కడ కూడా కులం ఉంది మళ్ళీ. హ్మ్. క్రైస్తవ సమాజంలో కులం లేదు. ఇక్కడ గొడవేంటంటే ప్రధానంగా సుప్రీం కోర్ట్ చూసిన టెక్నికల్ పాయింట్. సుప్రీం కోర్టే కాదు. హ్మ్. 50 దశకం నుంచి ఈ గొడవ ఉంది. ఈ రోజున కొత్తగా వచ్చింది కాదు. 50 దశకం నుంచి కూడా దీన్ని చట్టపరమైన భాషలో ఎలా చూశారంటే, హిందూ మతంలో కులాలున్నాయి. కాబట్టి హిందూ మతంలో కుల వివక్ష ఉంది కాబట్టి, ఇక్కడ వీళ్ళకి రిజర్వేషన్‌లు ఇవ్వటం ద్వారా అభ్యున్నతిలోకి తీసుకురావాలి అనేది ప్రోగ్రామ్. హ్మ్. అంబేద్కర్ గారు అది రాజ్యాంగంలో పొందుపరచడం వల్ల రిజర్వేషన్‌లొచ్చినాయి. హ్మ్. అయితే ఈ రిజర్వేషన్‌లు పెట్టటానికి అంబేద్కర్ దగ్గరున్నటువంటి ఆర్గ్యుమెంట్ ఏమిటి ఆ రోజున? అగ్ర కులాలు ఇక్కడ వర్గం అనేది కులంగా ఆపరేట్ అవుతోంది. హ్మ్. ఇప్పుడు కమ్యూనిస్టులు చెప్పేటువంటి ధన అంటే ధనవంతులైన వర్గము, పేద వర్గము అనేది తీసుకుంటే, హ్మ్. ఇక్కడ కులాలు, అగ్రకులాల దగ్గర సంపద పోగుబడి ఉంది. భారతదేశంలో ఏ గ్రామానికి వెళ్ళైనా సరే, అక్కడున్నటువంటి భూ సంబంధాలు డేటా తీస్తే, ఆ ఊళ్ళో మెజారిటీ భూమి అగ్రకులాల చేతుల్లో ఉంటుంది. దళిత కులాలు అందులో పనిచేసుకొని బతుకుతూ ఉంటాయి. హ్మ్. కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకు కూడా భూమి ఉండొచ్చు. కానీ అది మైనారిటీ. హ్మ్.